ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ వ్లాగ్ అయితే మేము డాలస్కి ట్రావెల్ చేస్తున్నాము మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే పార్టీ కోసము. మేము చెప్పా కదా, ఒక 3 మెంబర్స్ భరత్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు నాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇట్లా ఒక గ్యాంగ్ లాగా ఉంటాము మేము. సో ఇప్పుడు వెళ్ళేది పండు దగ్గరికి. కిషోర్ తన పేరు. యాక్చువల్గా తను రాలేదు మా ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు, నాష్వల్కి వచ్చినప్పుడు. తను ఆ టైంలో ఇండియాలో ఉన్నాడు. సో ఫైనలీ కోవిడ్ తర్వాత ఇప్పుడు కలుస్తున్నాము. అండ్ వాళ్ళకు కూడా చిన్న పాప ఉంది. నువ్వు వెళ్తావు, ఆడుకుంటావా మంచిగా? సో ఐషాని ఏమేమి ఆడించాలి అని చెప్పి కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇది అయితే మా అవుట్ఫిట్స్ ఫర్ ట్రావెల్. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. నాకు ఈ మోడల్ ఇంకెక్కడ దొరకలేదు. అండ్ చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా బాగుంది. తినది నేను పూమాలో తీసుకున్నాను. వేస్తాను. ఐషాని మంచిగా ఇట్లా అయిపోయింది. తనకు ముందు రోజు చెప్పేస్తే మనం ట్రావెల్ చేయాలి అని చెప్పి 3 o'clock లేకపోతే లేసేసింది. పాండి తొందరగా టైం అవుతుంది. మళ్ళీ భరత్ చెప్తుంది, నాన్న నువ్వు ఫ్లైట్ ఎక్కలేదు కదా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, చాలా చలి పుడుతుంది ఫ్లైట్ లో నీకు అని చెప్పి. కదా నాన్న? అదే కదా. సరే పోదామా? పదా. ఇప్పుడు టైం అరౌండ్ 3:40 అలా అయింది. మాతో పాటు తను కూడా మార్నింగే లేసేసింది. నాన్న నువ్వు మంచిగా లేసేస్తావు కదా మార్నింగ్? కొంచెం పాప నిద్ర మబ్బుంది. మనం ముందు రోజు చెప్పేస్తే ఇట్లా మనం ట్రావెల్ చేస్తున్నాము వెళ్తాము అంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి లేసేస్తుంది. అండ్ భరత్ వెనకాల బ్యాగ్స్ పెడుతున్నాడు. మా ఫ్లైట్ 5:40కి మేము ఇక్కడ నుంచి వెళ్ళి షటిల్ సర్వీసెస్ లో కార్ పెట్టేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో టైం అయిపోతూనే ఉంది. ఎంత ఉదయాన్నే లేసినా కూడా అన్ని పెట్టుకోవడం. నానా తల్లి ఓకే, ఎయిర్పోర్ట్ కాబట్టి నేనే స్ట్రాలర్ పుష్ చేయాలి, అదేనా? ఓకే లెట్స్ గో. రోడ్డులో నాన్న. సరే నాన్న, ఓకే కదా. మాకు మా గేట్ దగ్గర ఓన్లీ ఆప్షన్ మెడిటరేనియన్ కనిపించింది. ఇంకా అది పిక్ చేసేసుకున్నాం. ఎనీవేస్ ఐషానికి ఫ్రైస్ ఇష్టం కదా అని చెప్పి. అండ్ తను తింటుంది, కాసేపు తింటూ ఆడుకుంటూ అలా ఉంది ఫ్లైట్లో. ఆడుకుందామా పడుకుందాంలే. అరే టైం ఎంత అయింది తెలుసా? 5:30 అయింది. ఇప్పుడు ఆడుకుందామా పడుకుందాంరా? సరేలే, ఏం ఆడుకుందాం? గొరిల్లా గజ్జిలా ఆడుకుందామా? సరే డన్. టూ అవర్సే కదా ఫ్లైట్ జర్నీ, చాలా ఫాస్ట్గా అయిపోయింది. మా ఫ్రెండ్ కోసం మేము ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నాం. మీన్ వైల్ నేను కాఫీ పిక్ చేసేసుకొని తనకి మిల్క్ తీసుకున్నాను. ఐ జస్ట్ రియలైజ్డ్ ఒక బ్యాగ్ మొత్తం సర్దా. మంచిగా నైట్ డ్రెస్లు అన్నీ సర్దుకొని దీంట్లో పెట్టకుండా, మామీ బ్రెయిన్ కదా ఏం పని చేస్తుందో తీసుకెళ్ళి మళ్ళీ నా క్లాజెట్లో సర్దేసి వచ్చా. ఒక్క నైట్ డ్రెస్ కూడా పట్టుకొని రాలి. నియర్ బై ఏదైనా మాల్ కానీ కాస్ట్ కానీ ఉంటే వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. అండ్ భరత్ అయితే నాకు నైట్ డ్రెస్సెస్ తీసుకురావడానికి, భరత్ అండ్ ఇంకా మా ఫ్రెండ్ వేరేవి కూడా పార్టీ కోసం కావాలి అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. నేను భరత్ టీషర్ట్ తీసేసుకొని వేసుకొని చిల్ అవుతూ ఉన్నాము. ఐషు ఇంకా పాపతో ఆడుకుంటూ అలా ఉంది. అండ్ ఆల్మోస్ట్ మేము బిఫోర్ ఎప్పుడో 2018లో కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలిసాము. సో ఇంకా చాలా ఉంటాయి కదా మాట్లాడుకునేవి, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇది కూడా ఖుషియే కదా. ఇట్లరా. అండ్ ఇదైతే పాపకు 1 year బర్త్డే. తను ఎంత స్వీట్ అంటే అసలు ఎంత బాగా అల్లరి చేయకుండా, ఐ మీన్ మంచిగా ఆడుకుంటుంది. అసలు ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది, మంచిగా ఆడుకుంటుంది. నాకు భలే అనిపించింది అసలు. నాకు తనను చూస్తూ ఉంటే నాకు మళ్ళీ ఇట్లా బ్యాక్ టు మెమరీస్. ఐషాని 1 year ఉన్నప్పుడు ఏం చేసేది, మేము ఏం ఫుడ్ పెట్టేవాళ్ళము, తన బర్త్డే, అదంతా నాకు అలా అనిపించింది. ఇక్కడ చూసాను, ఓకేనా? ఇట్లా పక్కన రావాలి, అది నీ హైటే ఉంది. అదేనా? అవునన్నా, అవునమ్మా. బగ్గు దాని కిందకి వెళ్ళిపోయిందిలే, వెళ్ళిపోతుందిలే బగ్గు వెళ్ళిపోతుంది.
అండ్ ఇక్కడైతే పార్టీ ప్రెప్ స్టార్ట్ అవుతుంది. సో మేము వస్తాము, ఫ్రెండ్స్ అందరము మంచిగా టైం స్పెండ్ చేయాలి అని చెప్పి కిషోర్ ఆల్రెడీ అన్నీ ప్రెప్ చేసి పెట్టేశాడు. ఆల్మోస్ట్ 80 కాదు 90% ఆఫ్ ద వర్క్ వాళ్ళు మొత్తం చేసి పెట్టేశారు. అండ్ అన్ఫార్చునేట్లీ మా ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు రావడం కుదరలేదు. ఇంకా వాళ్ళు కూడా వచ్చింటే మంచిగా అయ్యేది. సో ఇంకా లాస్ట్ ఇట్లా బెలూన్స్ని కొంచెం అరేంజ్ చేయడము అవి ఇవే ఉన్నాయి. అండ్ మిగతా పనులన్నీ కూడా అయిపోయాయి. సో ఇక్కడ చూస్తే ఆల్ డన్, డెకరేషన్ అయిపోయింది, ఫుడ్ అవన్నీ కూడా మొత్తం ప్రెప్ ఆల్మోస్ట్ అయిపోయాయి. అండ్ ఐషుని కూడా రెడీ చేసేసాం మేము. అండ్ ఇంకా తను మంచిగా ఆడుకుంటూ ఉంది. నన్ను చూడు, బాగుంది డ్రెస్, నచ్చింది. క్యాజువల్గా మొత్తం ఇట్లా ఫ్లోర్ మీద వేసేసే పండు. పూజ నీ డ్రెస్ అయితే మంచిగా అనిపిస్తుంది, వెనకాల దానికి నీ డ్రెస్ కి మంచిగా సెట్ అయింది. దీంట్లో నా మేకప్, నా స్కిన్ కేర్ అన్ని దీంట్లోనే సరిపోతాయి. చాలా క్విక్గా 5 minutesలో మేకప్ చేసేసుకుంటా. ఓవర్గా చేసుకోను, ఇంట్లోనే కదా. సో ఎక్కువ మేకప్ చేసుకుంటే ఇట్లా బాగా కనిపిస్తుంది. అండ్ కింద నా ఫ్రెండ్స్ వచ్చారు. సో ప్రణీత ఇంకా ఐషాని వాళ్ళ పిల్లలతో మంచిగా ఆడుకుంటుంది. నాకు కొద్దిగా బ్రేక్ వచ్చింది రెడీ అవ్వడానికి. ఇది సెఫోరా కన్సీలర్, నాకైతే మంచిగా పనిచేస్తుంది. బిఫోర్ సెఫోరా అయితే నేను నాట్స్ కన్సీలర్ వాడేదాన్ని కస్టర్డ్ కలర్లో. బట్ ఇప్పుడు నాకు ఎందుకు ఆ షేడ్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, ఓవర్ బ్రైట్నింగ్ అనిపిస్తుంది. సో అంతే, ఇంకా కన్సీలర్ ఎక్కడ పెట్టుకోను. యాక్చువల్గా మీకు ఇక్కడ నాకు మరక కనిపిస్తే ఇది మొన్న హెడ్ఏక్ వచ్చి టైగర్ బాంబ్ రాసుకుంటే ఇలా మరకబడిపోయింది. బట్ ఇట్స్ ఓకే. సో పౌడర్, ఇది బేర్ మినరల్స్ పౌడర్. దీంట్లో ఓన్లీ 5 ingredients ఉంటాయి. అండ్ SPF కూడా ఉంటుంది, బట్ అది జస్ట్ 15 SPF. సో నా ఫేస్ అంతా మంచిగా ఈవెన్ అవుట్ అయిపోయింది, ఇట్లా ఏమి అలా లేకుండా. అండ్ నేను ప్రైమర్ కూడా పెట్టుకోలేదు, జస్ట్ మాయిశ్చరైజర్. ఇది ఆఫర్డబుల్ ఆప్షన్, న్యూట్రోజెనా హైడ్రో బూస్టర్, మంచిగా ఉంటుంది మాయిశ్చరైజర్ అయితే. ఇది వచ్చేసి బ్లష్ కమ్ హైలైటర్ నైకా. నేను పౌడర్ బ్రషే యూజ్ చేస్తాను, సో నాకు ఇది ఈజీ అయిపోతుంది అప్లికేషన్. జస్ట్ 1 coat. అండ్ లిప్ కలర్ వచ్చేసి మేబిలిన్, దీని నంబర్ 20. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది. ఇది కూడా ఎక్కువ కాదు, చాలా కొంచెం లిప్స్టిక్ వేసుకుంటా. కైండ్ ఆఫ్ ఈ లుక్ నో మేకప్ అనుకోవచ్చు, చాలా తక్కువ ప్రోడక్ట్స్. సో భరత్ అడుగుదాం, కాజల్ పెట్టుకున్నా వద్దా? పెట్టుకో. భరత్కి కాజల్ పెట్టుకుంటే చాలా ఇష్టం. సో నా కళ్ళు మంచిగా ఉంటాయి, కాజల్ పెట్టుకో అంటాడు. మా అమ్మ కూడా. నేను లోపల పెట్టను, జస్ట్ అవుటర్ లేయరే ఇట్లా లోపలికి ఏం పెట్టాను నేను కాజల్. ఎంత డిఫరెన్స్ ఉంది కదా ఈ ఐకి.
అండ్ నేను అసలు బ్లాక్ కాజల్ కూడా పెట్టుకోను, ఓన్లీ బ్రౌన్ కాజల్. అయిపోయింది నా మేకప్. సో ఇప్పుడు డ్రెస్ వేసుకుంటా. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్, అసలు చాలా బాగుంది, ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఆల్సో ఈ డ్రెస్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్లా మీకు వెనకాల ఇట్లా చున్నీ లాగా అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే ఒక ఇట్లా హాఫ్ వే చూస్తే మనకి ఏదో ఇట్లా హాఫ్ సారీ ఫీల్ వచ్చినట్టు అలా చాలా బాగుంది. ఇది మీరు ఇంకా కాక్టైల్ పార్టీస్కి అట్లా కూడా వేసుకోవచ్చు. అసలు హెవీ లేదు, అట్ ద సేమ్ టైం వెరీ ఎలిగెంట్. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ స్వాంకీ థ్రెడ్స్. సో మీకు నేను కింద బొటిక్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పార్టీకి వచ్చిన నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా కాంప్లిమెంట్ చేశారు. డ్రెస్ అండ్ కలర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి. అండ్ లుక్ ఎట్ దిస్ బర్త్డే గర్ల్ ఖుషి, ఎంత క్యూట్గా ఉందో అదైతే. అండ్ అంతే మంచిగా కోఆపరేట్ చేసింది వాళ్ళ పేరెంట్స్కి, అస్సలు విసికిచ్చలేదు, మంచిగా ఫొటోస్ దిగింది. అసలు ఫోటోగ్రాఫర్స్కి ఎంత బాగా కోఆపరేట్ చేసిందో, వాళ్ళు ఎలా కూర్చోబెట్టి అలా పెడితే అలా ఫొటోస్ దిగుతూ ఉంది. నాకు భలే అనిపించింది, ఎంత క్యూట్గా దిగుతుంది అని చెప్పి. అండ్ పార్టీ అంతా కూడా చాలా మంచిగా అయిపోయింది. అశుబేట మంచి నుంచురా. అండ్ ఇక్కడ నేను చాలా ఇయర్స్ తర్వాత నా ఇంకో ఫ్రెండ్స్ని కలిసాను కదా, మంచిగా ఫుడ్ తినుకుంటూ చాలాసేపు మేమైతే బాగా ఫుల్ మాట్లాడుకుంటూనే ఉన్నాము. అండ్ ఐషో కూడా అందరి పిల్లలతో మంచిగా ఆడుకుంటూ ఉంది కదా, బాగా రిలాక్స్ అయ్యాము. అన్నీ ఇంకా మనం మిస్ అయిపోయినవన్నీ ఉంటాయి కదా, సో అన్నీ ఇట్లా నేను మాట్లాడుకుంటూ వాళ్ళు చెప్తూ మంచిగా అయిపోయింది ఆ రోజు మొత్తం కూడా. మేము డాలస్కి వచ్చింది అర్థమైనట్టుంది, మేము వచ్చినప్పటి నుంచి ఫుల్ చలి, మేమేమి జాకెట్స్ కూడా తెచ్చుకోలేదు, బాగా చలి అసలు. అండ్ ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నైట్ పార్టీ అంతా కూడా చాలా మంచిగా అయిపోయింది, ఫుల్గా నిద్రపోయి ఇప్పుడు వెళ్ళేసాము. ప్రశాంత్ కాదు నన్న అవి ట్రీస్. ఇది వాటర్, డైలీ ఇన్ని వాటర్ తాగాలి. త్రీ బాటిల్స్ ఆర్ 2.5 బాటిల్స్ తాగిందనుకో గోల్డెన్ స్టార్ వస్తుంది. ఎవరైనా న్యూ పీపుల్ తో మంచిగా జెంటల్ ఉండి కైండ్ ఉండి ఫ్రెండ్ చేసుకున్నాం అప్పుడు వస్తారు. అండ్ ఇక్కడైతే తిను నా ఫ్రెండ్ సుప్పి. సో ఇట్లా నాకు ఏదైనా కావాలి, ఏదైనా పేరెంటింగ్ అడ్వైస్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా ఇట్లా ఐషుని ఏదైనా జాయిన్ చేయాలి అనుకున్నా కూడా, లేకపోతే వాట్ ఈస్ నెక్స్ట్ అట్లా ఏవి అయినా కూడా నేను సుప్పిని అడుగుతాను. నాకు తన పేరెంటింగ్ ఎంత నచ్చుతుంది అంటే అసలు ఓపిక్గా, తను మంచిగా ఏదో ఇట్లా ఒక స్కూల్ టీచర్స్, ఇట్లా మాంటిసోరీ స్కూల్ టీచర్స్, వాళ్ళైతే వాళ్ళ కరికులం ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎట్లా మంచిగా అండ్ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ కాదు, మంచిగా ఇన్ ఏ వెరీ పాజిటివ్ అండ్ గుడ్ వే తను బాగా చెప్తుంది. సో ఇక్కడ తను ఇట్లా చూపిస్తుంది ఐషానికి రివార్డ్ బోర్డ్. సో నువ్వు ఫుడ్ మంచిగా తిన్నా, వాటర్ మంచిగా తాగినా, మార్నింగ్ లేసిన వెంటనే నువ్వు ఏం చేయాలి, నీ డైలీ యాక్టివిటీస్ నీకు ఇట్లా రివార్డ్ వస్తుంది. గోల్డెన్ స్టార్ అంటే ఇది, బ్లూ స్టార్ అంటే ఇది అని చెప్పి. అండ్ తనకు కూడా బాగా నచ్చింది, సుబ్బి చెప్తుంటే మంచిగా వింటూ ఉంది తను. అండ్ ఇది అయితే నేను పైన వర్క్ చేసుకుంటున్నా. ఐషానే చెప్పిందంట పూజకి, నాకు కూడా ఇట్లా టేబుల్ ఇవన్నీ పెట్టి సెటప్ చెయ్యి, చైర్ లేదు కదా అని చెప్పి. సో తను ఒక చైర్ వేసి తర్వాత ఇంకొక టేబుల్ పెట్టి తనకు దాంట్లో చీరియోస్ అండ్ హనీ కూడా తీసుకొస్తే అత్త నేను అది ఇది డిప్ చేసుకొని తింటా అని చెప్పిందంట. సో తన సెటప్ అంతా అలా పెట్టింది పూజ. సో మా ట్రిప్ టు డాలస్ అయితే అయిపోయింది, చాలా మంచిగా అయింది. మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ ట్రిప్, నెక్స్ట్ మంత్ కోసము. ఐషాని అందరం మంచిగా ఎంజాయ్ చేస్తాం. అందరికి ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, సో మంచిగా ఇట్లా కిడ్స్ అందరూ ఒక గ్యాంగ్ లాగా తిరుగుతూ ఆడుకుంటూ. ఇంకొక 1 hourలో మాకు ఫ్లైట్ ఉంది, ఫ్లైట్ టు నాష్విల్. ఇంటికి వెళ్ళిపోయి రేపటి కోసం అంతా ప్రెప్ చేయాలి. నెక్స్ట్ రేపు హాలోవిన్ కాబట్టి, సో ఐషుకి ఆ హాలోవిన్ కాస్ట్యూమ్ అవన్నీ కూడా సెట్ చేసి పెట్టాలి. హాయ్ ఎల్సా, where is my Aishani? Elsa? Hello Elsa. Hi Elsa. Trick or treat? That's all for my today's video. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.